రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నం లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది. అనంతరం స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అలా కాకపోతే రాష్ట్రంలో పేద విద్యార్థులు డాక్టర్ చదవటం కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రైవేటేషన్పై తిరగబడాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు తప్పకుండా అండగా ఉంటారని తెలిపారు. ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా మా యొక్క అధ్యక్షుల యొక్క దీనిని ఏదైతే పీపీపీ విధానం తీసుకొచ్చి పేదలకు అందవలసినటువంటి ప్రభుత్వం తన ఆలోచన విధానం వీకర్ సెక్షన్లు అందరూ కూడా అభివృద్ధి పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు ఉన్నత విద్యలు అభ్యసించడానికి మెడిసిన్ చదువుకోవడానికి ఉన్నటువంటి దారులు మూసుకుపోతాయి ప్రైవేటైజేషన్ వల్ల. ప్రైవేటైజేషన్ అనేది కార్పొరేట్ సిస్టమ్ కింద అత్యధిక ఫీజులు వసూలు చేసి ఏర్పాటు చేసినట్టు విద్య. అది జనరల్గా ఒక స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలంటే ఒక 10,000 నుంచి 50,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అదే ప్రైవేట్ చేస్తే సంవత్సరానికి 8 లక్షల నుంచి 15 లక్షల రూపాయలని ఖర్చు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ విద్యార్థి కూడా చదవలేడు. గర్వంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమ్మఒడి పథకం పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు చదువుకోవడానికి రాష్ట్రం అక్షరాస్యతని పెంచడం కోసం అమ్మఒడి కింద డబ్బులు ఇస్తుంటే ఎంతమంది చదువుకున్న వాళ్ళకి ప్రోత్సహించి డబ్బులు ఇవ్వడం వల్ల అనేక మంది చదువుకోవడానికి పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబీకుల నుంచి అనేక మంది చదువుకొని ఈరోజు ముందుకు వస్తున్నారు సమాజంలో. దీనివల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇంత ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను పెట్టేటప్పుడు ఈరోజు అవి ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా శోచనీయం. ప్రభుత్వం తీసుకున్నటువంటి విపరీత చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెలువజేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల డాక్టర్స్ కాలేజీల్లో డబ్బులు పెట్టి చదువుకొని వారు గ్రామాల్లోని ఏజెన్సీల్లో కూడా పనిచేయడానికి నిరాశ నిస్పృహలతో వాళ్ళు వెళ్ళరు. అటువంటి వారందరూ కూడా విదేశాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దానివల్ల పేదవాడికి మధ్యతరగతి వాళ్ళకి వైద్యం అందడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాయి. అలాగే కాలేజీలతో పాటు ట్యూషన్తో పాటు కొన్ని హాస్పిటల్స్ కూడా ఉంటాయి మెడికల్ కాలేజీలతో పాటు అటాచ్మెంట్ అయ్యి. ఇటువంటి దగ్గర అనేక మంది పేషెంట్లకి లక్షల మంది పేషెంట్లకి ఉచితంగా లేదా తక్కువ రేట్లో వైద్యం అందించడానికి అవకాశాలు కలుగుతుంటాయి. అదే ప్రైవేటైజేషన్ అవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి చేసుకోవాలన్నప్పుడు ఎంతోమందికి వైద్యం సరిగ్గా అందక చాలా ఇబ్బందులు కలిగే ఉద్దేశం, ఆ వైద్యం అందదని మా యొక్క అభిప్రాయం. అలాగే మేము గవర్నమెంట్ని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే మేము చాలా స్ట్రెంగ్తన్గా, ఎందుకంటే మెడికల్ సర్వీస్ అనేది ఒక సర్వీస్ అనమాట. మెడికల్ అనేది వైద్యం అనేది ఒక సర్వీస్ మోటోగా ఉండాలి, కానీ అది పెట్టుబడిదారి విధానంగా ఉండకూడదు, ప్రైవేటైజేషన్ పరంగా ఉండకూడదు అనేది మా కోరిక. ఈ రోజున మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని పర్మిషన్ అడిగి నాంబార్డ్ నిధులు 8,500 కోట్లతో మెడికల్ కాలేజీలను డెవలప్ చేయటానికి, అలాగే 5 మెడికల్ కాలేజీలకి ఎల్ఎంసి పర్మిషన్ కూడా ఇచ్చింది భర్తీ చేయమని. అంటే ఇవన్నీ మీకు కంటికి కనిపించవా? నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, అయ్యా కళ్ళు తెరవండి. పొరపాటును కూటమి ప్రభుత్వానికి ఓటేశారు మీరు. ఈరోజున పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మెడికల్ కాలేజీలే కాదు, విశాఖపట్నంలో ఎన్నో ప్రాణాలు అర్పించి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రేపొద్దున ఉత్తరాంధ్రలో ప్రపంచంలోనే మంచి పేరు మోసిన ఆంధ్ర యూనివర్సిటీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు. ఎందుకంటే చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి.
ఏయు గురించి ఓనామాలో తెలియని విసిందే చేశారు. అంటే పక్కనే గీతమ్మ కాలేజీని డెవలప్ చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీని వీక్ చేసి రాబోయే కాలంలో పేద ప్రజలకు విద్య లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ లేకపోతే సిపిఎం పోరాటాలే కాదు. ప్రజలు మీరు గ్రహించండి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో రేపొద్దున. ప్రైవేటేషన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ మెడికల్ కాలేజీలే కాదు, పోర్టులు తెస్తే ఇప్పుడు ఈ రోజున విశాఖపట్నంలో అంబానీ పోర్టుని డెవలప్ చేస్తున్నారు. పక్కనే గవర్నమెంట్ పోర్ట్ ఉంది, దాన్ని డెవలప్ చేయకుండా సరైన సౌకర్యాలు కల్పించకుండా పక్కనే పోర్టును డెవలప్ చేస్తున్నారు. అంటే రాను 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 జ్యుడిషియరీని కూడా ప్రైవేటైజేషన్ చేసిన ఆశ్చర్యపో. నువ్వు అధికారంకి వచ్చిన వెంటనే న్యాయవాది మిత్రులు, ఎందుకంటే మేము లీగల్ సెల్ కాబట్టి న్యాయవాది మిత్రుల గురించి కూడా 2 విషయాలు మాట్లాడటం జరుగుతుంది. జూనియర్ న్యాయవాదులకి 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తానన్నాం, అవి గుర్తులేవా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఈ బార్ కౌన్సిల్ న్యాయవాదుల యొక్క సంక్షేమానికి 100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఇంతవరకు దాన్ని రిలీజ్ చేయకుండా ఏదో ఫ్రీ బస్ అంట, ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దాన్ని ₹2 ₹20 టికెట్ని ఇట్లా రేట్లు నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెంచుకుపోతూ ఉంటుంటే అది గ్రహించండి మహిళలు కూడా. బస్సు మనకొద్దు, ఫ్రీ బస్సు. మా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, మా పిల్లలకి మంచి కాలేజీలు కట్టండి, మా పిల్లలకి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలతోటి మెడిసిన్ అయిపోతుంది. ప్రైవేటు కాలేజీలో చదవాలంటే మినిమం 50 లక్షల నుండి 1,50,00,000 సీటు అమ్ముకుంటున్నారు. వీటి మీద దృష్టి సాధించి ప్రైవేటేషన్ ఆపాలని వైఎస్ఆర్ లీగల్ సెల్ ప్రతినిధిగా నా పేరు పాక సత్యనారాయణ హెచ్చరిస్తున్నా ఈ గవర్నమెంట్ని. మహానేత ఆశయాలకు అనుగుణంగా అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుండగా స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జిల్లా ప్రెసిడెంట్ బాలాజీ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాజీనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అంశం గురించి మా వైఎస్ఆర్ లీగల్ సెల్ తరపున ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రయత్నాలైనా మేము చేయడానికి మా లీగల్ సెల్ తరపున హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గౌరవ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి సూచనల మేరకు, గౌరవ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బాజినాయుడు గారి ఆధ్వర్యంలో, మా లీగల్ సెల్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం అనే అంశంపై మా నిరసన వ్యక్తం చేయడానికి, సమాజంలో ఎప్పుడూ కూడా చైతన్యవంతంగా ఉండి సమాజాన్ని చైతన్యవంతం వైపు నడిపించే న్యాయవాదులుగా మేము అందరం కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు అందరికీ కూడా అభివృద్ధి పదం నడిపాలంటే విద్య ద్వారానే అది సాధ్యమని నమ్మి వారికి ఉన్నత విద్య, వైద్య విద్య లాంటి ఉన్నత విద్యను అందించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో ఒకేసారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, పెద్దలు చెప్పినట్టు నాబార్డు నిధులతో 8,500 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిగి క్లాసులు జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ తాలూకా ఎఫిలియేషన్ కూడా పొందడం జరిగింది. మిగతా 10 మెడికల్ కాలేజీల తాలూకా పని పైప్ లైన్లో ఉంది. ఈ విధంగా వైద్య విద్యను పేద ప్రజలకు అందించాలనే ఒక సదుద్దేశంతో నాడు నేడు ద్వారా స్కూళ్ళను ఎలా బాగుపరిచారో వైద్య విద్యను లాంటి ఉన్నత విద్యను అందించడం ద్వారా పేద ప్రజలు, పేద విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకి మార్గం కలిగించాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్న ఆ ప్రయత్నాన్ని నీరుగార్చే విధంగా నేటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసి పప్పు బెల్లాల్లాగా వారికి కావలసిన వాళ్ళకి ఇవ్వడం అన్నదాన్ని మేమందరం కూడా సమాజంలో అభ్యుదయవాదులుగా ఉండే మేము న్యాయవాదులు అందరం కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున ఖండిస్తూ
ఈ చర్యలు మీరు మానుకోవాలని, పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి వైద్య విద్యను దూరం చేయకండి అని మేము అందరం కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.